వస్తే ఇంకా దారుణం ఏంటంటే 49.8% మాత్రమే ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్, మన లిటరసీ పర్సెంటేజ్ ఉన్నది. అందులో మరి ముఖ్యంగా మహిళల్ని చూసుకున్నట్టయితే 39.4% మాత్రమే మహిళా ఎడ్యుకేషన్ ఓవరాల్ గద్వాల జిల్లా 2 నియోజకవర్గాలు కలిపి ఉంది. ఇక పర్టికులర్గా కేటితోటి మండలం ఏదైతే గట్టు నుండి విడిపోయి కొత్త మండలం అయిందో అక్కడ చూసుకుంటే లోయెస్ట్ 33.77% ఓవరాల్ లిటరసీ రేట్ ఉంటే మహిళలు అత్యంత దారుణంగా 23% మాత్రమే ఉన్నది. ఇక ఇక్కడ ఉన్న డీకే అరుణమ్మ గారు ఉన్న పార్టీ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. మరి ఏం పడాయిస్తున్నారో, ఎక్కడికి వెళ్ళి పడాయిస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఆవిడ సొంత జిల్లా, సొంత ఇలాకా గద్వాల జిల్లాలో కేటితోటి మండలంలో మహిళా అక్షరాస్యత రేటు 23% ఉంటే డీకే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? నేను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను. ఓవరాల్గా గద్వాల రాజకీయం అంతా చూసుకుంటే మీరు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా వచ్చిన మొన్నటిదాకా నన్ను నిజామాబాద్లో ఖైదు చేసి పెట్టి ఇప్పుడిప్పుడే నేను తెలంగాణ అంతా తిరుగుతున్నా మళ్ళీ ఉద్యమం తర్వాత. నేను మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఒకటే కుటుంబం కదా ఇన్ని రోజులు పరిపాలన చేసింది. ఒక్కసారి మధ్యలో గట్టు భీమన్నా గెలిచి ఒక 5 ఏళ్ల కోసం, ఆ తర్వాత మొత్తం వీళ్ళే కదా. మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కుటుంబం. వాళ్ళ బావలు, అక్కలు, అన్నలు, తమ్ముడు, వాళ్ళు ఇప్పుడు మేనల్లుడు వీళ్ళే పరిపాలన చేసింది. మరి ఇంత పరిపాలన చేస్తే ఈ 2 రోజుల పర్యటనలో తెలంగాణ రాకముందు ఆలంపూర్లో రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. గద్వాలలో కూడా అంతకన్నా అధ్వానంగానే ఉన్నాయి రోడ్లు, వస్తే కరెక్ట్ లేవు. ఎందుకు లేవు అంటే దానికి రకరకాల కారణాలు లేవు. ఆ కారణాలు కూడా చెప్తాను. కానీ నేను ఎంత బాధ అనిపించిందంటే ఆలంపూర్లో ఒక దగ్గర పిల్లలు చెప్తా ఉన్నారు, రోడ్డు బాగాలేదు, మా దగ్గరికి స్కూల్ బస్సు రాదు కాబట్టి మేము స్కూల్కి పోవడం లేదు. అంటే బస్సు వస్తే కనీసం స్కూల్కి పోయే అవకాశం ఉంటుంది. చాలా ఊళ్ళల్లో 1 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నది, 1 నుంచి 8 వరకు మాత్రమే ఉంది. 10వ తరగతి పోవాలంటే ఆడపిల్లలు 5-6 కిలోమీటర్లు దాటిపోవాలి. ఆ రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుక టిప్పర్లు పోతున్నాయి. కొట్టిపోతే అడిగేటోడు కూడా దిక్కులేడట. ఇంత గుంతలు ఉన్నాయి, అలా మస్తు మంది పడిపోయారని చెప్తున్నారు. ప్రతి ఊర్లో ఆడుకుంటొచ్చు. మీరు మా పర్యటన చూసిరో లేదో, ఏమి హడావుడిగా మీద రాజకీయ పర్యటన కాకుండా ఒక అధ్యయనం చేసేటట్టుగానే పర్యటన చేసి చాలా చాలా బాధాకరం. ఇది డెఫినెట్గా అరుణమ్మ గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే. ఒకటే కుటుంబాన్ని ప్రజలు పదే గెలిపిస్తూ ఉంటే మీరు ఏం చేసిండ్రు? లిటరసీ రేట్ లేదు, రోడ్లు లేవు, ఏమున్నది మరి? వ్యవసాయానికి నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి, అది కూడా తెలంగాణ వచ్చినాక అంతో కొంత వచ్చినాయి, పూర్తిగా రాలేదు. ఏమున్నది మరి? ఒక వ్యాపారం ఉన్నదా? ఒక ఉద్యోగం ఉన్నదా? అసలు 14 నుంచి 18 ఏళ్ళ పిల్లలు ఒక అధ్యయనం చెప్తున్నది గద్వాల జిల్లాలో మొత్తం గంజాయికి అలవాటు పడిపోయి బతుకులు నాశనం అయిపోతున్న పరిస్థితులు. ఎందుకు ఇట్లా? మీ కుటుంబాన్ని గెలిపించడమే పాపమా? ఏ పార్టీలైనా మీరే ఉంటారు. బీజేపీలో మీరే ఉంటారు, కాంగ్రెస్లో మీరే ఉంటారు, వైఎస్ఆర్సీపీలో మీరే ఉంటారు, బీఆర్ఎస్లో మీరే ఉంటారు, తెలుగుదేశంలో మీరే ఉంటారు. ఏ కండువ ఈ కండువ ఆ కండువ మారుస్తారు. ఏ కండువ లేకపోతే కలిసిపోయి ఎలక్షన్లు చేసుకొని అల్టిమేట్గా అతను వాళ్ళుడో ఎవరో ఒకరు గెలవాలి, ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి. మంచిదే, సంతోషం. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా చేయొచ్చు, మీ తెలివితోని గద్దెనెక్కవచ్చు. కానీ గద్దెనెక్కి ఏం బాధ్యత నిర్వహిస్తున్నారు మీరు? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఫీమేల్ లిటరసీ రేట్ 23% అంటే తెలంగాణకు నామోషి కదా. మీకేమనిపిస్తలేదు మా అరుణమ్మ గారు ఇది కరెక్ట్ కాదు, యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్. చాలా దారుణం ఇది. ఇట్లుంటుందా? 10 ఏళ్ళకు తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకి ఇట్లుంటుందా? ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచన చేయాలి ఒక్కసారి. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాంతమే కదా. ఐజా గురించి మీకు తెలియక కాదు కదా, మీ గురువు గారే కదా వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చింది. ఐజాలో ఇప్పటికీ ఇవాళ పొద్దున కూడా నేను చూస్తే 84 పాఠశాలలు ఉంటే అసలు టీచర్లే లేనటువంటి సగం టీచర్ లేరు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బాధతో డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వని ప్రతిసారి నేను చెప్పిన, మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడేది స్కూళ్ళు మానేసేది, కాలేజీలు మానేసేది ఆడపిల్లలే. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే మగపోరాళ్ళని ఏదో ఒకటి చేసి ఇల్లమ్మో ఏదో ఒకటి చేసి చదివిస్తారు, ఆడపిల్లలు మాత్రం డ్రాప్అవుట్ అవుతారు. అది నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసిన. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీ మీద బాధ్యత ఉన్నది. ఇది మీ సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైతే ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ పోయేవారు మొత్తం పడిపోతుంది. 10వ తరగతిలో మాస్ కాపీయింగ్ చేస్తారంటే ఇది మన బీహార్ నాకు అర్థమైతలేదు. సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు.
ఏం చేయడానికి మాస్ కాపింగ్ చేసి మీరు రిజల్ట్ చూపించుకోవడానికి కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అది? ఇంటర్మీడియట్ పోగానే పిల్లలు ఆగమనం ఎక్కడ పోతాడు, చదువు పోయేది లేదు, ఉద్యోగానికి పోయేది లేదు. నాకు కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు. నేను పోయి మా పిల్లాన్ని స్కూల్లో చేర్పిస్తానంటే ఏముందా స్కూల్లో చేర్పించేది, నువ్వు పోయి పొలంలో పని చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల్లో. ఇంత అన్యాయం ఉంటుందా? చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే. కేరళ ఒక పక్క 95% లిటరసీ రేట్తో ముందుకు ఫ్యాక్టరీలను చూడడానికి వచ్చినాం. అదొక పెద్ద మాయ నడుస్తున్నది మన జిల్లాలో. విత్తనం పత్తి అనేటటువంటి కాన్సెప్టే సీడ్కి ప్రసిద్ధి. మనం దేశవ్యాప్తంగా కాటన్ సీడ్ గద్వాల్లో బాగా దొరుకుతుంది, కానీ రైతులకు మాత్రం ₹1 లాభం లేదు. కష్టపడి కాటన్ సీడ్ పండించి సీడ్ తీసుకుపోయి మధ్యలో ఉండే ఆర్గనైజర్కి ఇస్తే 10 నెలలు సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకు పంటకు డబ్బులు చేతులు అందుతలేదు. పైగా పత్తి మొత్తం ఇవ్వాలి ఖచ్చితంగా. ఇస్తే దూది వేరే తీస్తారు, ఇత్తులు వేరే తీస్తారు. దూదికి మాత్రం డబ్బులు కట్టిస్తలేరు ఆర్గనైజర్స్. ఇత్తులకు సంబంధించి వాళ్ళ ఇష్టమిగా ఈ ఇత్తులు మంచిగా కాదా, పాసా ఫెయిలా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి. వాళ్ళు పాస్ అంటే పాస్, ఫెయిల్ అంటే ఫెయిల్. చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ అంశాల మీద పోరాటం చేసినటువంటి నడిగడ్డ హక్కుల పోరాట సమితి రంజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే రైతు కమిషన్కి సంబంధించి కోదండ రెడ్డి గారు వచ్చారు ఇక్కడికి. కోదండ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారైనా, ఈ సునీల్ కుమార్ గారని కాంగ్రెస్ పార్టీలో లాయర్ ఉంటాడు ఆయనైనా, కలెక్టర్ గారైనా అందరు కలిసి ఒకటే ఏం చెప్పారంటే, ఎక్కడ కూడా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఒప్పంద వ్యవసాయం అంటాం కదా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ రూల్ ఏంటి అంటే కంపెనీ షుడ్ డైరెక్ట్లీ టాక్ టు ద ఫార్మర్, కంపెనీ షుడ్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ద ఫార్మర్. డైరెక్ట్గా కంపెనీ రైతుతోనే ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, కంపెనీ డైరెక్ట్గా ఫార్మర్తో మాట్లాడదు, మధ్యలో ఆర్గనైజర్ వ్యవస్థ పెట్టింది. ఈ ఆర్గనైజర్లే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ దోపిడీ అలవి కాకుండా ఉన్నది. అల్టిమేట్గా రైతుకు నష్టం జరుగుతుంది. కంపెనీకి రైతుకు ఒప్పందం ఉంటే ఏమవుతుందంటే రైతుకు లాభం అవుతుంది. ఎంత లాభం జరుగుతుంది అంటే పంట వచ్చినా రాకపోయినా రైతుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఫ్యాక్టరీ. అదేవిధంగా వస్తుంది, ఇప్పుడు 8 క్వింటాలు వస్తుంది అనుకున్నాం కానీ 5 క్వింటాలు వస్తే మిగతా 3 క్వింటాల్లో కూడా కట్టించి ఇచ్చేటట్టు ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్ట్లో బైండింగ్ ఉంటుంది కాబట్టి. ఈ అన్ని అంశాలను పక్కన పెట్టి కంప్లీట్గా దళారీ వ్యవస్థను, ఆర్గనైజర్ వ్యవస్థను ప్రొడ్యూస్ చేసి ఇక రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున మేము ఫైట్ చేస్తాం. ఎవరెవరైతే సీడ్ కంపెనీలు ఇక్కడ ఉన్నారో మీరు డైరెక్ట్గా రైతులతో ఒప్పందం చేసుకోండి. కలెక్టర్ గారు మధ్యలో ఉండాలి. నేను కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్న, చిన్న జిల్లాలు ఉన్నాయి, ఇవి ఓన్లీ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రైతులను మీరే మధ్యలో ఉండి కంపెనీలతో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేయించాలి. దానికోసం మా పోరాటం అన్నది కంటిన్యూస్గా కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.